అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. ఆ అధికారులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? కొత్త అల్లుళ్ళ కంటే ఎక్కువగా ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నారా? వాళ్ళు వస్తున్నారంటే తెలంగాణ ఆఫీసెస్ హడలిపోవాల్సి వస్తుందా? వాళ్ళు అడిగింది సమకూర్చకుంటే ఇక్కడ చుక్కలేనా? ఎవరు ఆఫీసెస్? ఏంటి వాళ్ళ కోరికల చిట్టా? కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే తెలంగాణ ఆఫీసెస్ హడలెత్తిపోతున్నారట. అలాగని ఇక్కడ తప్పులు జరిగిపోతున్నాయని వాళ్ళేదో చండశాసనంలా వ్యవహరిస్తున్నారని కాదు. విజిట్స్ కోసం వచ్చే వాళ్ళ గొంతెమ్మ కోరికలు చూసి రాష్ట్ర అధికారులు అవాక్కవుతున్నారు. కేంద్ర నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సో భాగస్వామ్యంలో జరిగే కార్యక్రమాల తనిఖీ, పరిశీలన కోసమో లేదా వాటికి సంబంధించిన వివిధ మీటింగ్స్లో పాల్గొనేందుకో ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులు వచ్చి వెళ్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య వాళ్లకు సదుపాయాలు కల్పించే విషయంలోనే వస్తుందట. రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర అధికారుల అవసరాలు తీర్చలేక వివిధ శాఖలకు చెందిన అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కేంద్ర నిధుల మీద ఎక్కువగా ఆధారపడే రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అధికారుల పరిస్థితి అయితే కక్కలేక మింగలేక అన్నట్టు ఉంటుంది. వాళ్లను సరిగ్గా చూసుకోకుంటే ఎక్కడ కేంద్ర నిధులకు కొర్రీలు పెడతారన్న భయం ఒకవైపు, అలాగని స్థాయికి మించి వాళ్ళు కోరుతున్న కోరికలు తీర్చలేక మరోవైపు సతమతం అవుతున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి డిపార్ట్మెంట్ జాతీయ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ రాష్ట్ర పర్యటనకు వస్తే వారిని స్టేట్ గెస్ట్గా గుర్తించి ప్రోటోకాల్ ఇస్తారు. అండ్ వాళ్ళ బస కోసం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాన్ని కేటాయించి గార్డ్ ఆఫ్ హానర్, పోలీస్ ఎస్కాట్, ఇతరితర సౌకర్యాలు కల్పిస్తారు. ఇక జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, ఆ కింది స్థాయి అధికారులు రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయా శాఖల నుంచి అధికారులు రిసీవ్ చేసుకుంటారు. సో ఇది కదా సాంప్రదాయం. డిపార్ట్మెంట్ బడ్జెట్ ప్రకారం వచ్చిన కేంద్ర ఉన్నతాధికారికి హోటల్స్లో రూమ్ బుక్ చేస్తారు, వెహికల్ అరేంజ్ చేస్తారు, ఇతరితర ఏమైనా అవసరాలు సమకూర్చుతారు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య అంతా స్టార్ట్ అవుతుంది. పర్యటనకు వచ్చే కేంద్ర అధికారులు తమ స్థాయికి మించిన కోరికల లిస్ట్ చెప్పి అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారట. తమకు 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాలని, సూట్ రూమ్ కావాలని, పర్యటనలో హై ఎండ్ వెహికల్ ఉండాలని, పేరొందిన హోటల్స్ నుంచి భోజనం తెప్పించాలని, ఫైనల్గా ఖరీదైన బహుమతులు ఇవ్వాలని పాత రోజుల్లో అలిగిన కొత్త అల్లుళ్ళు చెప్పినట్టు ఆ చాంతాడంత లిస్ట్ చెబుతున్నారట. సో అది విని నోరళ్ళు పెట్టడం రాష్ట్ర అధికారులు వంతవుతోంది. ఇటీవల హైదరాబాద్ బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 2 కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంకు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా అటెండ్ అయ్యారు. అయితే సరిగ్గా ముగింపు సందర్భంగా వచ్చిన అతిథులను రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారి సత్కరించారు. అప్పుడు మర్యాద కోసం కేంద్రం నుంచి వచ్చిన అధికారి ముందు 4 చీరలు పెట్టి మీకు నచ్చిన ఒకటి తీసుకోమని చెప్పగా అన్నీ బాగున్నాయి, మొత్తం ప్యాక్ చేసి నా కారులో పెట్టండి అని చెప్పడంతో రాష్ట్ర అధికారులకు నోట మాట రాలేదట. మరో శాఖలో కేంద్ర ఉన్నతాధికారి రాష్ట్రానికి వచ్చిన తర్వాత తనకు 5 స్టార్ హోటల్ బుక్ చేసి నగరంలో టూరిస్ట్ స్పాట్స్ చూడటానికి లగ్జరీ వెహికల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారట. సో కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ శాఖలోని ఒక కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ఒక ఉన్నతాధికారి హాజరయ్యారు. సాధారణంగా ఆయనకు విఐపి వెహికల్ అరేంజ్ చేశారు. అయితే సదరు ఢిల్లీ అధికారి ఆ విఐపి వెహికల్లో ఫుట్ మ్యాట్స్ లేవు, నాకు ఇంకా పెద్ద కారు కావాలి, లెగ్ స్పేస్ సరిపోవట్లేదని కోరడంతో అప్పటికప్పుడు ఒక ప్రైవేట్ ట్రావెల్స్కు ఫోన్ చేసి హై ఎండ్ వెహికల్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరో జాతీయ అధికారి తనకు కాస్ట్లీ గిఫ్ట్ కావాలని అడిగి మరీ తెప్పించుకొని వెంట తీసుకువెళ్ళినట్టు కూడా డిపార్ట్మెంట్లో చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక శాఖలకు బడ్జెట్ ఇబ్బందులు ఉండవు, కానీ అంతగా ప్రాధాన్యం లేని శాఖల్లో మాత్రం బడ్జెట్ లెక్కలు తప్పవు. అలాంటి కార్యక్రమాలకు వచ్చే ఢిల్లీ ఉన్నతాధికారుల కోరికలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పడలేకపోతున్నారట. ఫైనల్గా నొప్పించక తానొవ్వక అన్నట్లు వ్యవహరించడం ఇప్పుడు పరిపాటిగా మారింది. మరి ఈ ఢిల్లీ నుంచి వచ్చే ఆఫీషియల్స్ గురించి, అలా గొంతెమ్మ కోరికల గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.